నా కవిత అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు నా జీవితంతో ఆడుకోవచ్చు. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ జిందగీ. జిందగీ ఎక్స్ ఫర్ జిందగీ ఏమిటి? జిందగీ అంటే జీవితం. అది తెలుసు నాకు ఎలానే హిందీ వచ్చు సార్. అవునవును కరెక్టే, మధ్యన మార్చారు. ये जिंदगी बहुत परेशान कर रही है प्रदीप. हाय. कदम कदम पे और एक से बढ़कर एक है. बट आपको मालूम है ना मेरे बारे में, मैं टुकड़ा टुकड़ा कर दूंगी जिंदगी का, सिर्फ तेरे लिए तेरे लिए तेरे लिए. ఇప్పటికిప్పుడు తొక్కుడు బిల్ల ఆడడం అంటే కొంచెం కష్టము. బట్ మీరు హిందీలో చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది మొత్తం విషయం అంతా. విడివిడిగా చెప్తారా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది? विड़ बोल है. ये जिंदगी बहुत परेशान कर रही है प्रदीप. काय को? कदम कदम पे और बढ़ बढ़कर एक से बढ़कर एक. आपको मेरे बारे में मालूम है ना? लल्लू अंकल मालूम तेरे को? जय आंटी मालूम तेरे को? ये सब मेरे पीछे. हिंदी में नाको अच्छी डायलॉग इधे. मैं आपके सामने हूँ. ఇవాళ మొత్తం మీతో హిందీలోనే మాట్లాడతా హై. మీరు కూర్చుంటా హై. బై ఇంత హిందీ వచ్చరా నీకు? పీ ఫర్ పిల్లకాయలు. పూకాయలు వాస్ పూగా పుల్ల చింతపండు. ఇట్స్ లైక్ పుట్టింగ్ ఆన్ ద టంగ్. అందులో పుల్లకాయలు అంటే చాలా స్పెషల్. ఎందుకంటే పెళ్ళైన ప్రతి వాళ్ళకి తెలుసు పుల్లకాయలు ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినాలనిపిస్తుందో. కానీ ఈ మధ్యలో పెళ్లి కాకుండానే తినేస్తున్నారు, తినిపిస్తున్నారు, తినాలనుకున్న వాళ్ళు తింటున్నారు కూడా. కానీ ప్రదీప్ నువ్వు ఎవరికి తినిపించలేదా ఇప్పటి వరకు? లెటర్ ఫినిష్ యా. అయిపోయింది అయిపోయింది. ఏమిటి? పుల్లకాయలు మీరు ఇంతవరకు ఎవరికి తినిపించలేదా? విడిగా కాదమ్మా, సంవత్సరం సంవత్సరం ఉగాది పచ్చళ్ళు వేసి మరి తినిపిస్తూ ఉంటాను అందరికి. జాన్ నేను నమ్మలేకపోతున్నాను. వాట్ ఇస్ దిస్ పుల్లకాయ? ఆర్ ఫర్ ఆర్ అంటే రివిజన్, అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడం. అంటే వెనక్కి తిరిగి మన బ్యాగ్ చూసుకోవడం కాదు ప్రదీప్. 2011 ఏప్రిల్ 2వ తారీఖున ఇండియా శ్రీలంక గ్రాండ్ ఫినాలే జరిగింది. వరల్డ్ కప్ అద్భుతం. చాలా మంది ఇలా మొదలైంది మ్యాచ్. మా వాళ్ళు కూడా 3ంటికి మొదలెట్టేశారు. చొక్కా చదువుకున్నారా? కానీ నేను చేయను. ఎందుకు ప్రదీప్? ఎందుకంటే జరిగిన వాటిలోనే మీరు ఇంకా జీవిస్తూ ఉంటారు కాబట్టి వాటిని మర్చిపో. సరే నేను చెప్తా వీళ్ళు. మరి చెప్పచ్చుగా ముందే, నన్ను అడగడం ఎందుకు మధ్యలో? ఎదురుగా నువ్వు ఉన్నప్పుడు జరిగిన విషయాల గురించి ఎలా ఆలోచిస్తా చెప్పు ప్రదీప్. ఇలాంటివి విన్నప్పుడే మీసం మీద కూడా ఐబ్రోలు వేసుకోవాలి. ఈ అంటే ఎక్స్లేటర్. ఎక్స్లేటర్ అంటే బైక్స్ కి, కార్స్ కి, వెహికల్స్ కి ఉండే వాటిని ఎక్స్లేటర్ అని అంటారు. జూయి 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 అని రేస్ అవుతూ ఉంటుంది. మనం రేస్ చేసే కొద్దీ రేస్ అవుద్ది. యాక్సిలేటర్. బట్ మనలో కొంతమంది ఉంటారు ఎంత రేస్ చేసినా రేస్ అవ్వరు. పెద్ద మబ్బుగాళ్ళు, శుద్ధ పప్పులా ఉంటారు. బట్ నీలో మాత్రం మంచి రేసింగ్ పవర్ ఉంది ప్రదీప్. అమాయకురాలా, నాకంటే పెద్ద ముద్దపప్పుగాడు ఇంకోటి ఉన్నాడు తెలుసా? ఎస్ ఫర్ సన్నజాజి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, ముగుడు పిల్లలుగా మొదటి రాత్రి, డిస్టర్బ్ చేయకండి మా అమ్మాయిని. థ్యాంక్ యూ ఆల్. ఎస్ ఫర్ సన్నజాజి. సన్నజాజి పడక మంచి కాడ పడక మాట వినతుంది ఎందుకే. ఆహా ఎంత హాయిగా ఉంది ప్రదీప్ మనసుకి. అంతే, సన్నజాజి ఎక్కడ ఉన్నా మనసు సంతోషంగానే ఉంటుంది. సో నువ్వు కూడా హాయిగా టెన్షన్ లేకుండా ఉండాలంటే సన్నజాజి పక్కన పెట్టుకో. నీ సన్నజాజి నేనే, అది గుర్తు పెట్టుకో.
ఇది కాదు కానీ ఒక్క నిమిషం. ఆ సెకండ్ అబ్బాయికి మైక్ ఇవ్వండి ఒకసారి. పైన సెకండ్ అబ్బాయికి ఆ అబ్బాయికి మైక్ ఇవ్వండి. సనా జాజీ కైసా रहता सन्नागा रहता कौन से रंग में रहता? వైట్ రంగు మీద. వైటా? అమ్మాయి కూడా బ్లాక్ కలర్ లో ఉంటది అది. పోనీ పుల్లకాయ అంటే తెలుసా? చింతపండు. తలకాయ తలకాయ ఏ బా పుల్లకాయ ఈజ్ నాట్ చింతపండు తలకాయ, ఇట్ ఈస్ మామిడికాయ. ఓకే ఇంకో ఎస్ ఫర్ సిగ్గు. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నువ్వెదురుగా ఉంటే. నాకు అస్సలు సిగ్గులేదు. నిన్ను చూస్తే నా శ్వాస సిగ్గుపడుతుంది. శ్వాస సిగ్గుపడుతుందా? సిగ్గుపడి శ్వాస తీసుకోదేమో, అది పోతాను పైకి మనం. నిన్ను చూస్తే నా శ్వాస సిగ్గుపడుతుంది, నా మాట సిగ్గుపడుతుంది, టోటల్ గా సిగ్గుపడుతూ నేనే ఏం చెప్పలేకపోతున్నా ప్రదీప్. ఐ లవ్ యూ ప్రదీప్. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ, సో స్వీట్. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా చూసి ఈడు పెద్ద ముద్దబాబు గాడరా అని ఎప్పుడు అనిపించింది? భోజనంలో కాకరకాయ చట్నీ బదులు కాకిరెట్ట వేసుకొని తింటే వాడు శుద్ధపప్పు అనిపిస్తారు. జాన్, ఇదేదో కొత్తగా ఉంది, మనం ట్రై చేయాలి. నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేద్దామని లైన్ వేస్తున్నా అని చెప్తాను నేను. తనేమాత్రం నువ్వు చాక్పిస్తావు వేస్తావా పెన్తో వేస్తావా అని అన్నది. ప్రపంచంలో శుద్ధపప్పు లేదు. అమ్మాయి కూడా ఆమె శుద్ధపప్పు కాదు భయ్య, ఆవిడ చాలా తెలివైంది ఆవిడ. నమస్తే ప్రదీప్ భయ్య. నమస్తే. నేను నా ఫ్రెండ్ ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. నువ్వు మామూలు మీసం గుచ్చుకోదా? ఏం గుచ్చుకోదా అసలు? ఓకే. ఇద్దరం ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తున్నాం అన్న. అక్కడ 500 నోట్ పడి ఉంది. అయితే ఇద్దరం తీసుకున్నాం. అయితే ఆడన్నాడు, నేను అన్న ఇద్దరం 50-50 తీసుకుందాం అని అన్న. అంటే ఇంకా 400 ఎవరికి ఇస్తావరా అని అన్నాడు. అయిపోయింది అన్న, జోక్ అన్న అది. థ్యాంక్ యూ. నావే ఘోరమైన జోకులు అనుకున్నా, నాకంటే ఘోరాలు లేరు. క్లాస్ లో అబ్బాయి నడుము గిల్లినప్పుడు అతను ఫ్యాకల్టీకి వెళ్ళి ఆ అమ్మాయి నా నడుము గిల్లిందని చెప్పినప్పుడు వాడిని శుద్ధపప్పు అని అంటారు. గిల్లుడు సార్, నడుము గిల్లొచ్చుగా, చేతులు ఎందుకు? ఏం లేదమ్మా, నువ్వు గిల్లినప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూసింది, ఎందుకైనా మంచి సేఫ్టీకి వెళ్ళి చెప్పొచ్చాడు కానీ అనుకుంటాడు లోపల. ఇంకా ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ వాంట్ టచ్ యూ. బిర్యానీలో బొక్కలున్నా గానీ ఓన్లీ రైస్ తినేవాడే ముద్దపప్పు అంటారు. అర్థం కాలే ఏంటి? బిర్యానీలో బొక్కలున్నా గానీ ఉట్టి రైస్ తినేవాడిని ముద్దపప్పు అంటారు. ముక్కలా? ఓకే ఓకే ఓకే. ఏ బ్యాట్మ్యాన్. ఎస్. నీకు బ్యాట్మ్యాన్ స్పెషాలిటీ తెలుసా? మొన్ననే చెప్పాను ఒకళ్ళకి, తెలీదా? తెలీదు. సూపర్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ బయట వేసుకుంటారు కదా, స్పైడర్ మ్యాన్ బయట వేసుకున్నా తెలియదు, ఎందుకంటే సేమ్ కలర్. బాడీకి తలకాయకి ఏమైనా సంబంధం ఉందా? చాలా బాగున్నాడు ప్రదీప్, సో హ్యాండ్సమ్. వాడికి చెప్పు, వాడు నేను కాదు, నువ్వు చెప్పు. ఆ అమ్మాయిని ప్రేమించా, గుండెల్లో గుడి కట్టా అని చెప్పేవాడిని పెద్ద శుద్ధపప్పు అంటారు. ఏమైంది భయ్యా నీకు? ఏం చెప్పావు? ఏమన్నావు? మళ్ళీ చెప్పు. ఆ అమ్మాయిని ప్రేమించా, గుండెల్లో గుడి కట్టా అని అనేవాడిని పెద్ద శుద్ధపప్పు అంటారు. ప్రసాదం పెడతారా గుళ్ళో? అయినా ప్రదీప్ అన్న, ఈ రోజుల్లో గుడికి వెళ్లే వారు ఎవరున్నా చెప్పు? ఎందుకు లేరు? అమ్మాయిలు ఎంతకైనా గుడికి వెళ్ళినా గానీ అదే ఏదో వైన్ షాప్ కట్టినుంటే ఆ వైన్ షాప్ కల్లా వారానికి ఒక్కసారైనా వెళ్లేవాళ్ళు కదా. ఎవరు? అమ్మాయిలు. ఈ 2000తో ఆహా మీ కాలు బొర్ర వేలు పట్టుకోను మనము. అరేనమ్మా
ఉంది అవలే థ్యాంక్ యూ ఐస్ క్రీమ్ తో పాటు పుల్ల కూడా తినేసేవాళ్ళని శుద్ధపప్పు అంటారు. ఏం లేదు రాత్రి కొంచెం గ్లాస్ రసం తాగితే సైడ్ 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 ప్లీజ్ వి ఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ వి ఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్. కింద 25 ఏళ్ళు వచ్చినా ఇంకా పక్క తడిచేవాడిని. కింద 25 వచ్చినా ఇంకా శుద్ధపప్పు కింద 25 వచ్చినా ఇంకా పక్క తడిపేవాడిని శుద్ధపప్పు అంటారు.